హల్లెలూయా. वो कोई बेदारी नहीं है. అది ఏదో ఉజ్జీవము కాదు. परमेश्वर का महिमा प्रकट होना बोलने समय దేవుని యొక్క మహిమ బయలుపరచబడడం అంటే आमीन उधर कोई बेदारी होना, जोर से भक्ति करना, ये नहीं. అక్కడ ఏదో గొప్ప ఉజ్జీవం జరగడం, గట్టిగా భక్తి జరగడం కాదు. हालेलुया. హల్లెలూయా. जोर जोर से गाना गाए तो महिमा के आराधना बोलेगा. గట్టి గట్టిగా పాటలు పాడితే మహిమతో కూడిన ఆరాధన అంటారు. बेदारी से आराधना करे तो वो महिमा का आमीन सेवा चल रहा बोलेगा. ఉజ్జీవంగా ఆరాధిస్తే మహిమతో కూడిన పరిచర్య జరుగుతుంది అంటారు. भाइयों बहनों ठोकर मत खाओ. సహోదర సహోదరి మోసపోకండి. आमीन बेदारी नहीं महिमा. ఉజ్జీవము మహిమ కాదు. हर जोर से गीत गाना वो नहीं महिमा. గట్టిగా పాటలు పాడడం మహిమ కాదు. क्या है महिमा? మహిమ అంటే ఏంటి? परमेश्वर का स्वभाव है, परमेश्वर का महिमा. దేవుని యొక్క స్వభావములే దేవుని యొక్క మహిమ. प्रेज द लॉर्ड. హల్లెలూయా. क्या है उनका खास स्वभाव? ఆయన ముఖ్యమైన స్వభావములు ఏంటి? The righteousness and true holiness, नीत धार्मिकता और सच्चे पवित्रताई. నీతియు నిజమైన పరిశుద్ధతయే. हालेलुया. హల్లెలూయా. ये है सृष्टिकर्ता का स्वरूप. ఇది ఏ సృష్టికర్త యొక్క స్వరూపము. तो पुराना इंसान को उतार डालो. ప్రాచీన పురుషుణ్ణి తీసివేయాలి. क्या है पुराना इंसान का रूप? ఆ ప్రాచీన పురుషుని యొక్క రూపం ఏంటి? भरमाने वाला अभिलाषा से बिगड़ गया हुआ इंसान. మోసపరచు దురాశల ద్వారా చెడిపోయిన మానవుడు. परमेश्वर अपना स्वरूप में सृष्टि का इंसान, దేవుడు తన స్వరూపములో సృష్టించిన మానవుడు. उनके अंदर शैतान ने डाला हुआ अभिलाषा के कारण సాతాను ఆయనలో వేసిన దురాశలను బట్టి उसका रूप बिगड़ गया. ఆయన రూపమంతా చెడిపోయింది. हमें से करप्टेड, मतलब उसका रूप पूरा बिगड़ गया है. ఆయన రూపము మొత్తము చెడిపోయినది. मतलब परमेश्वर का वो स्वभाव नष्ट हो गया. అనగా దేవుని యొక్క ఆ స్వభావములు నష్టమైపోయినవి. परमेश्वर के लिए सोचने वाला ये इंसान దేవుని కొరకు ఆలోచించు ఈ మానవుడు अभी अपना अभिलाषा पूरा करना चाहते हैं. ఇప్పుడు తన దురాశలను నెరవేర్చగోరుతున్నాడు. मेरा आंख खुल जाना, నా నేత్రములు తెరవడాలి, मुझे ज्ञानी होना, నేను జ్ఞానిగా మారాలి, मैं मरना नहीं, నేను చనిపోకూడదు, मैं ईश्वर के समान बनना, నేను దేవుని వలె మారాలి. मतलब अपने लिए अपना खुद का अभिलाषा से भर गया. అనగా తన కొరకు తన సొంత దురాశల చేత నింపబడ్డాడు. इसके बारे में उसको ये करप्ट नहीं बिगड़ा हुआ है. అందుకే ఆయన చెడిపోయిన వాడిగా ఉన్నాడు. हमें सभी का सब हालत यही है. అందరి యొక్క పరిస్థితి ఈ విధంగానే ఉంది. पाप करके सब लोग महिमा नष्ट हो गया बोलने का मतलब क्या है? పాపము చేసి అందరూ మహిమ నష్టమైపోయినారంటే ఏంటి? परमेश्वर का उस स्वभाव नष्ट हो गया है. దేవుని యొక్క ఆ స్వభావమును నష్టమైపోయినారు. धार्मिकता और पवित्रता उसको नष्ट हो गया है. నీతియు పరిశుద్ధత ఆయనకి నష్టమైనది. ये इंसान को और क्या चाहिए अभी? ఈ మానవుడికి ఇప్పుడు ఏం కావాలి? अभी क्या इधर कहते हैं? ఇప్పుడు ఏం చూస్తున్నాము? सृष्टिकर्ता का स्वरूप में, సృష్టికర్త యొక్క స్వరూపములో सृजनहार परमेश्वर का उस स्वरूप का इंसान को तुम पहन लो. సృష్టికర్త అయిన ఆ దేవుని యొక్క స్వరూపములు ఉన్న మానవుడిని ధరించుకోండి. कौन है उस स्वरूप का इंसान? ఆ స్వరూపములు ఉన్న మానవుడు ఎవరు? प्रभु यीशु मसीह है. ప్రభు అయిన యేసుక్రీస్తే. हालेलुया. హల్లెలూయా. परमेश्वर का वही स्वरूप, దేవుని యొక్క ఆ స్వరూపము, परमेश्वर का वही परिपूर्णता, దేవుని యొక్క ఆ సంపూర్ణత वो प्रभु यीशु मसीह में है. అది ప్రభు అయిన యేసుక్రీస్తులో ఉన్నవి. उस यीशु मसीह को पहन लो. ఆ యేసుని ధరించుకోండి. हमें उसका रूप क्या है? ఆయన రూపం అంటే ఏంటి? धार्मिकता और सही पवित्रताई. నీతియు నిజమైన పరిశుద్ధత. ग्लोरी हालेलुया. హల్లెలూయా. तो सही पवित्रताई बोलते समय నిజమైన పరిశుద్ధత అంటే आमीन ऊपर ऊपर का नहीं, పై పైకున్నది కాదు, ऊपर ऊपर का सफाई नहीं, పై పైకున్న పరిశుభ్రము కాదు, अंदर ही अंदर से शुरू होने वाला पवित्रताई. లోపటి నుండి ప్రారంభమవుతున్న పరిశుద్ధత. वो पवित्रताई का एक वेश नहीं है. అది పరిశుద్ధత అనబడుతున్న వేషము కాదు. पवित्रताई का एक स्वभाव है. वो పరిశుద్ధత అను స్వభావం అది. धार्मिकता का एक स्वभाव है. वो నీతి అను స్వభావం అది. हालेलुया. హల్లెలూయా. उस स्वभाव को पहनना है. ఆ స్వభావమును మనం ధరించుకోవాలి. हमारे जीवन में वही दिखाई देना है. మన జీవితములో అదియే కనబడాలి. Praise the Lord. హల్లెలూయా. हम मसीह का जीवन अंदर पाया तो, క్రీస్తు యొక్క జీవం మన లోపట పొందినట్లయితే, उस मसीह को बाहर प्रकट करना तो, ఆ క్రీస్తును బయటికి కనపరచాలంటే उस मसीह को पहनना चाहिए. ఆ క్రీస్తును మనం ధరించుకోవాలి. इसलिए हमको देखने वाला అప్పుడు మనల్ని చూస్తున్న వారు मसीह का स्वभाव हमारे जीवन में दिखाई देना. క్రీస్తు యొక్క స్వభావం మన జీవితంలో కనబడాలి. मसीह का स्वभाव गीत गाना, प्रार्थना करना, प्रचार करना ये नहीं. క్రీస్తు యొక్క స్వభావంలో పాటలు పాడడం, ప్రార్థించడం, ప్రసంగించడం కాదు. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. कलवरी क्रूस में देखो కల్వరి శిలువలో చూడండి कैसा दिखाई देते. ఏ విధంగా కనబడుతున్నాడు. उसको कुछ रूप नहीं है, ఏ విధమైన రూపం ఆయనకి లేదు. कुछ खूबसूरत नहीं है, సౌందర్యము లేదు, कोई आकर्षणीय नहीं है. ఆకర్షణీయంగా ఏది లేదు. मात्र दुनिया को
आका तारीफ पाने का कोई भक्ति उधर दिखाई नहीं दे रहे, అనగా లోకం యొక్క మెప్పు పొందే భక్తి అక్కడ మనకు కనబడడం లేదు. ऐसे कोई स्वरूप दिखाई नहीं दे रहे. అటువంటి ఏ రూపం అక్కడ కనబడడం లేదు. हालेलुया. హల్లెలూయా. लेकिन आत्मिक दृष्टि के देखेगा तो కానీ ఆత్మీయ దృష్టితో చూస్తే हमें वो परमेश्वर का धार्मिकता पूरा कर रहे हैं. ఆయన దేవుని యొక్క నీతిని నెరవేరుస్తున్నాడు. प्रेज़ द लॉर्ड. हालेलुया. హల్లెలూయా. तो इधर का धार्मिकता और पवित्रता ही बोलते समय आमीन ऊपर पहनने वाला भक्ति का कपड़ा नहीं है. ఇక్కడ నీతి పరిశుద్ధత అంటున్నప్పుడు పైన ధరించుకున్న వస్త్రము కాదు. उस परमेश्वर का स्वभाव को हम धारण करना चाहिए. ఆ దేవుని యొక్క స్వభావాన్ని మనం ధరించుకోవాలి. नीति धार्मिकता और पवित्रता ही నీతి పరిశుద్ధత वचन में देखेगा तो వాక్యములో మనం చూస్తే उस धार्मिकता के द्वारा ही हमको पवित्रता ही मिलता है. ఆ నీతిని బట్టి మనకి పరిశుద్ధత కలుగుతుంది. मतलब అంటే हमारे अंदर का पुराना स्वभाव जितना खत्म हो जाएगा మనలో ఉన్న ప్రాచీన స్వభావం ఎంతగా మరణిస్తున్నదో उतना हम पवित्र हो जाते हैं. అంతగా మన పరిశుద్ధులుగా इस మార్చబడుతున్నాము. प्रकार का पवित्रता ही हमारे जीवन में चाहिए. ఇట్టి పరిశుద్ధత మన జీవితంలో ఉండాలి. रोमी 6 में पढ़ते हैं. రోమాపత్రిక 6వ అధ్యాయంలో చదువుతున్నాము. हालेलुया. హల్లెలూయా. पवित्र धार्मिकता पवित्र होने के लिए धर्मी बनना चाहिए. పరిశుద్ధులగుటకు నీతిమంతులుగా మారాలి. ग्लोरी. हालेलुया. हालेलुया. वो धार्मिकता के कारण पवित्रता ही आना चाहिए. ఆ నీతిని బట్టి మనకి పరిశుద్ధత రావాలి. मतलब अंदर ही अंदर का परमेश्वर के खिलाफ परमेश्वर के योजना के खिलाफ जो जो बात है वो खत्म करते 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 हम पवित्र होना चाहिए. అనగా లోపటున్న దేవుని యొక్క నీతికి విరోధంగా ప్రతి విషయాన్ని చంపుతూ 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 మన పరిశుద్ధులుగా మారాలి. ग्लोरी. हालेलुया. హల్లెలూయా. ऊपर ऊपर का पवित्रता वो तो धर्मशास्त्र का व्यवस्था का है. పైకి ఉన్న పరిశుద్ధతనైతే ధర్మశాస్త్రముకి సంబంధించింది. वो छूना नहीं, खाना नहीं, देखना नहीं, ये तो धर्म व्यवस्था का है. ముట్టొద్దు, తినొద్దు, చూడకూడదు అన్నది ధర్మశాస్త్రం యొక్క పరిశుద్ధత. लेकिन नया नियम का पवित्रता क्या है? కానీ కొత్త నిబంధన పరిశుద్ధత ఏంటి? जिनका जीवन में धार्मिकता ही हो जाएगा, ఎవరి జీవితంలోనైతే నీతిగా జరుగుతున్నదో, मतलब उनका जीवन में जो परमेश्वर का नहीं है, అనగా వారి జీవితంలో దేవునిది కానిది ఏదైతే ఉందో, उनका खुद का अभिलाषा, వారి సొంత దురాశలు, हमें उसको हम आमीन मारते मारते వాటిని మనం చంపుతూ చంపుతూ परमेश्वर का मर्जी हमारे जीवन में भर जाना, దేవుని యొక్క చిత్తం మన జీవితంలో నింపబడాలి. इस प्रकार एक तरफ धर्मी बन रहे हैं ఈ విధంగా ఒకవైపు అయితే నీతిమంతులుగా और మారుతున్నారు, उसके साथ हम पवित्र हो रहा है. దానితో కూడా పరిశుద్ధులుగా మారుతున్నారు. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हम दुल्हन को देखेगा तो भी పెళ్లి కుమార్తెను మనం చూస్తే यही दो है उसमें दिखाई देते. ఇది ఈ రెండే అక్కడ కనబడుతున్నాయి. हालेलुया. హల్లెలూయా. पढ़िएगा చదవండి प्रकाश वाक्य ప్రకటన గ్రంథము उनका 19वां अध्याय 19వ అధ్యాయము उनका 7 से पढ़िएगा. 7వ వాక్యం నుండి చదవండి. Revelation chapter 19 from verse 7. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహింపరచెదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలము అయిన సన్నపు నారబట్టలు ఆమెకు ఇవ్వబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. దేవుని ప్రభుకి ధన్యవాद हो. मेमना का शादी आ गया है. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చి ఉన్నది. उसका दुल्हन भी अपने आप को तैयार किया गया है. తన పెళ్లి కుమార్తె కూడా తను అలంకరించుకున్నది. उसको पहनने के लिए ఆమె ధరించుకోవడానికి शुभ्र और मलमल वस्त्र उसको मिल गया हुआ है. శుభ్రమైన నిర్మలమైన సన్నపనార వస్త్రం ఆమెకి ఇవ్వబడినది. वो क्या है? అది ఏంటి? पवित्र लोगों का धर्मिकता का काम. పరిశుద్ధుల యొక్క నీతి క్రియలు. हालेलुया. హల్లెలూయా. इधर दुल्हन भी क्या पहना हुआ है? ఇక్కడ పెళ్లి కుమార్తె కూడా ఏమి ధరించుకున్నది? धार्मिकता और पवित्रता. నీతియు పరిశుద్ధత. ये है दुल्हन पहना हुआ कपड़ा. అది ఇక్కడ పెళ్లి కుమార్తె ధరించుకున్న వస్త్రము. आखिर में हम देखेगा तो भी చివరికి మనం చూస్తే కూడా पवित्र आत्मा आखिर में क्या बोलते हैं? చివరికి పరిశుద్ధాత్మ ఏమంటున్నాడు? धर्मी और धर्मी बन जाओ. నీతిమంతుడు ఇంకా నువ్వు నీతిమంతుడిగా మారునుగా, पवित्र और पवित्र हो जाओ. పరిశుద్ధుడు ఇంకా నువ్వు పరిశుద్ధుడిగా మారునుగా. इसका मतलब क्या है? అంటే ఏంటి? परमेश्वर का योजना क्या है? దేవుని యొక్క సంకల్పం ఏంటి? ఏదెన్ बगीचा में तुम जो नष्ट किया है, ఏదైనా తోటలో నీవు దేనైతే నష్టపోయినావో उसको पूरी तौर से वापस देना, उसको दोबारा पहनाना, वो ये परमेश्वर का युग का आमीन
मनसा परमेश्वर का योजना దాన్ని పూర్తిగా అది మానవుడికి ఇవ్వడమే ఈ యుగంలో ఉన్న దేవుని యొక్క సంకల్పము. एदन बगीचा में इंसान महिमा नष्ट किया तो ఏదైనా తోటలో మానవుడు మహిమను నష్టమైపోయినట్లయితే हमें कई युग को पार करते करते అనేక యుగములను దాటి आखिरी में చివరికి वो इंसान को అదే మానవునికి महिमा से पहना कर उनके सामने खड़ा करना, మహిమ చేత ధరింపజేసి ఆయన ముందు నిలబెట్టాలి. एक महिमा से भरा हुआ दुल्हन, ఒక మహిమ ద్వారా నింపబడిన పెళ్లి కుమార్తె. Praise the Lord. హల్లెలూయా. महिमा नष्ट किया इंसान को మహిమ నష్టమైపోయిన మానవునికి दोबारा महिमा से पहनाना, తిరిగి మహిమను ధరింపజేయాలి. उस महिमा से उनके सामने खड़ा हो जाएगा. ఆ మహిమతో ఆయన ముందు నిలబెట్టాలి. महिमा नष्ट हो गया, इंसान जाके पेड़ के नीचे छुप गया है. మహిమ నష్టమైపోయిన మానవుడు వెళ్లి చెట్టు కింద దాక్కున్నాడు. हाले उस इंसान को दोबारा बुलाकर ఆ మానవుడిని తిరిగి పిలిచి हमें उसको वस्त्र पहनाना, ఆయనకి వస్త్రమును ధరింపచేయాలి. हमें पुराने में निशानी का और उसको वस्त्र पहनाया तो పాత నిబంధనలో సూచనగా ఒక వస్త్రము ధరింపజేస్తే, एदन बगीचा से मैं उसको चमड़े का वस्त्र पहनाया, ఏదైనా తోటలో చర్మపు వస్త్రమును ధరింపజేసినారు. पुराना नहीं में उसको अलंकार का महिमा का हमें याजक का वस्त्र पहना दिया, పాత నిబంధనలో అలంకార మహిమతో కూడిన యాజక వస్త్రము ధరింపజేసినారు. लेकिन नए नियम में आते समय కానీ కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు इस प्रकार इंसान बनाया हुआ कोई कपड़ा नहीं, ఈ విధంగా మానవులు చేసిన ఏ వస్త్రము కాదు, परमेश्वर देने वाला कपड़ा, దేవుడు అనుగ్రహించు వస్త్రము. अपना पुत्र को कलवरी में देकर, తన కుమారుని సిలువలో ఇచ్చి, हालेलुया, హల్లెలూయా, हमको एक कपड़ा उन्होंने तैयार किया है. మన కొరకు ఒక వస్త్రమును ఆయన సిద్ధపరిచినాడు. वो कपड़ा भक्ति का कपड़ा नहीं है, అది భక్తి వస్త్రము కాదు, वो मसीह को ही पहनने का है. అది క్రీస్తునే ధరించుకునేది. हालेलुया. హల్లెలూయా. तो जो लोग बपतिस्म लिया है ఎందరైతే బాప్టిసము తీసుకున్నారో वो भक्ति पहना हुआ नहीं, వారు భక్తిని ధరించిన వారు కాదు, वो मसीह को पहना हुआ है. వారు క్రీస్తుని ధరించిన వారు. आमीन. जो लोग बपतिस्म लिया है, ఎందరైతే బాప్టిసము తీసుకున్నారో आमीन, उसमें कैसा दिखाई देना, వారు ఏ విధంగా కనబడాలి? एक भक्त व्यक्ति होकर नहीं, ఒక భక్తుని వలె కాదు, एक सेवक होकर नहीं, ఒక సేవకునిగా కాదు, मसीह जैसा उसको दिखाई देना, వారు క్రీస్తు వలె కనబడాలి. मसीह का स्वभाव उसमें दिखाई देना, క్రీస్తు యొక్క స్వభావములు వారిలో కనబడాలి. धार्मिकता और पवित्रता ही वो पहनना चाहिए. నీతియు పరిశుద్ధతను వారు ధరించుకోవాలి. जो लोग परमेश्वर के सामने पूरी तरह से आज्ञाकारी हो जाएगा, ఎవరైతే దేవుని ఎదుట పూర్తిగా విధేయులవుతున్నారో, ये बपतिस्म के आज्ञाकारी को दिखाते ఈ हैं. బాప్టిజం అనేది ఒక విధేయతను సూచిస్తుంది. हालेलुया. హల్లెలూయా. तो जब हम परमेश्वर के चरणों में पूरा आज्ञाकारी बन जाएगा, దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే పూర్తిగా విధేయులం అవుతామో, हमें पूरी तरह से पर विश्वास करेगा, పూర్తిగా ఎప్పుడైతే ఆయన్ని విశ్వసిస్తామో, तब परमेश्वर ही हमको ये वस्त्र देता है. దేవుడే అప్పుడు మనకి వస్త్రమునిస్తున్నాడు. हालेलुया. హల్లెలూయా. हमें उद्धार का कपड़ा రక్షణను వస్త్రము, और धार्मिकता का ऊपर का कपड़ा, నీతి అను పై వస్త్రము, ये दोनों प्रभु हमको देता है. ఈ రెండింటిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. जो लोग बपतिस्म लेता है, ఎవరైతే బాప్టిజము తీసుకుంటున్నారో, पानी में डूबकर उठने का नहीं असली मतलब, నీళ్లలో మునిగి లేవటం నిజమైన అర్థము కాదు, आमीन, उसके द्वारा एक बहुत बड़ा गहरा मतलब है. దానిలో ఒక గొప్ప లోతైన అర్థం ఉన్నది. हमें पुराना आमीन अभिलाषा का उस स्वभाव को उतार डाला है ప్రాచీన దురాశల చేత ఉన్న ఆ స్వభావాన్ని మనం తీసివేసినాము. और सृजनहार का अनुरूप जो आमीन नया इंसान को पहन लेना है. సృష్టికర్తలో ఉన్న ఆ నవీన పురుషుని మనం ధరించుకోవాలి. वो नया इंसान प्रभु यीशु मसीह है. ఆ నూతన పురుషుడు ప్రభు అయిన యేసుక్రీస్తే. उसका रूप धार्मिकता और सच्चे पवित्रता ही है. ఆయన స్వరూపము నీతియు నిజమైన పరిశుద్ధత. हालेलुया. హల్లెలూయా. ये कौन देगा? ఇది ఎవరిస్తారు? कोई धर्म नहीं देगा, ఏ మతము ఇవ్వదు, कोई पास्टर नहीं देगा. ఏ పాస్టరు ఇవ్వడు. ये परमेश्वर का दान है, ఇది దేవుని యొక్క వరము, ये परमेश्वर का वरदान है. ఇది దేవుని యొక్క వరము. ये धार्मिकता परमेश्वर को मुफ्त में देता है, ఈ నీతి దేవుడు మనకు ఉచితముగా ఇస్తున్నాడు. हमारा कामों के द्वारा मिलने वाला नहीं है. మన క్రియల్ని బట్టి దొరికేది కాదు. Praise the Lord. హల్లెలూయా. हम मत्ती का सुसमाचार में देखेगा तो మత్తయి సువార్తలు మనం చూస్తే आमीन महाराजा का पुत्र का शादी आया, రాజు యొక్క కుమారుని వివాహం వచ్చినది. उसके लिए सबको बुलाया, దాని కొరకు అందరిని పిలిచినారు. लेकिन बुलाया हुआ सब लोग नहीं आया. కానీ పిలిచిన వారందరూ రాలేదు. लेकिन बाद में अपना सेवक लोगों को बिठाया, తర్వాత తన సేవకులను పిలిచినాడు. जिन जो रास्ते में बाजार में दिखाई दे तो उसको बुलाओ. ఎవరైతే మార్గంలో కనబడతారో వారిని పిలవండి. मत्ती सुसमाचार 22 में पढ़ता है. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. तो सभी लोग आया है, అందరూ వచ్చినారు. आमीन. उस दावत का उस वो जगह भर गया है. ఆ విందు స్థలం మొత్తం నిండిపోయింది. राजा अंदर आया, రాజు లోపలికి వచ్చినాడు. सबको देखा, అందరిని చూసినాడు. हमें एक व्यक्ति को दिखाई दिया, ఒక వ్యక్తి కనబడుతున్నాడు. वो शादी का वस्त्र पहना हुआ नहीं है. పెళ్లి వస్త్రము ధరించుకున్నవాడు కాదు. मतलब అంటే
उसको वस्त्र नहीं करके नहीं, వస్త్రము లేదు అన్నది కాదు, लेकिन शादी का वस्त्र नहीं है, కానీ వివాహ వస్త్రములు లేవు. वो मतलब अपना कपड़ा पहन कर आया हुआ है. అంటే తన వస్త్రము ధరించుకొని వచ్చినాడు. बाकी सभी लोग एक ही जैसा कपड़ा पहन कर बैठा है. మిగతా అందరూ ఒకేలాగా వస్త్రము ధరించుకొని ఉన్నారు. मतलब शादी को आया हुआ लोगों को सबको वो शादी का स्वामी ही सबको कपड़ा देता है. అనగా పెళ్లికి వచ్చిన వారికి అందరికి ఆ యజమానుడి వస్త్రముని ఇస్తున్నాడు. जिन जिनको बुलाया ఎందరినైతే పిలిచినాడో तो आने से उनको वो कपड़ा देता है. అక్కడ వారికి వచ్చినప్పుడు ఆ వస్త్రముని ఇస్తున్నాడు. वो कपड़ा पहनकर अंदर आना चाहिए. ఆ వస్త్రమును ధరించుకునే లోపలికి రావాలి. लेकिन अभी इसमें बीच में एक व्यक्ति बैठा है. కానీ ఇక్కడ వీరి మధ్యలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. हमें देखने से एकदम मालूम हो गया. చూడగానే వారి అర్థమైపోయింది. मैं आपको समझाने के लिए एक बात बोलेगा तो మీకు అర్థం కావడానికి చెప్తే, स्कूल में जाने वाले बच्चे लोगों को यूनिफॉर्म है. స్కూల్ కి వెళ్లే పిల్లలకి యూనిఫామ్ ఉంటుంది. उसमें उसके बीच में एक बच्चे बिना यूनिफॉर्म से है तो దాంట్లో ఒక్క పిల్లోడికి యూనిఫామ్ లేకుండా ఉంటే एकदम पहचान लेते उसको. చూడగానే గుర్తుపడతాం. इसी प्रकार అదే విధంగా सभी लोग एक ही वस्त्र पहनकर बैठा है, అందరూ ఒకే వస్త్రము ధరించుకొని ఉన్నారు. लेकिन उसके बीच में एक व्यक्ति अपना वस्त्र पहनकर बैठा है. కానీ వారి మధ్యలో ఒక వ్యక్తి తన వస్త్రము ధరించుకొని ఉన్నాడు. सो उसको पकड़ लिया है. ఆయన పట్టుకున్నాడు. तू कैसा अंदर आया करके पूछा. నీవు ఎట్లా లోపలికి వచ్చినావని అడిగినా उसको जवाब नहीं है. ఆయనకి జవాబు లేదు. तुमको ये नहीं बोल सकता मुझे वस्त्र नहीं मिला, నాకు వస్త్రము దొరకలేదని అయితే చెప్పలేడు. मैं आने से खत्म हो गया, నేను వస్తే అయిపోయినవి, नहीं तो मुझे खरीदने का पैसा नहीं था, లేకపోతే కొనుక్కోవడానికి నాకు డబ్బులు లేవు, कुछ बोल नहीं सकता. ఇదేది वो చెప్పలేదు. मुफ्त में मिलता है, అది ఉచితంగా దొరుకుతుంది. आया हुआ सबके लिए है. అందు వచ్చిన అందరి కొరకు ఉన్నది. उधर का विषय क्या है? అక్కడున్న విషయం ఏంటి? अपना कपड़ा उतार कर एक कपड़ा वो पहनने का उसको मन नहीं है. తన వస్త్రము తీసివేసి ఈ వస్త్రము ధరించుకోవడానికి ఆయనకి మనస్సు లేదు. हालेलुया. హల్లెలూయా. इसी प्रकार ఇదే విధంగా मुझे सुनने वाला भाई बहन, నా మాట వింటున్న సహోదర సహోదరి, अपना भक्ति, अपना समर्पण, अपना घमंडी जब तक तो उतारेगा नहीं, మీ భక్తి, మీ సమర్పణ, మీ యొక్క గర్వం ఎప్పటి వరకైతే తీసివేయరో परमेश्वर देने वाला वस्त्र विश्वास से तू कबूल नहीं कर सकता है. దేవుడు అనుగ్రహించు వస్త్రమును విశ్వాసముతో మీరు ధరించుకోలేరు. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. हमें एफेसी में पढ़ा है, ఎఫెసీయులో మనం చదివినాం, एक को उतार दो, एक को पहन लो. ఒకదాన్ని తీసివేసి మరో దాన్ని ధరించుకోండి. ग्लोरी. हालेलुया. హల్లెలూయా. पुराना स्वभाव को उतार डालना. ప్రాచీన స్వభావమును తీసివేయాలి. हम जो खुद का मेहनत से भक्ति का घमंडी कर रहे हैं, మన సొంత ప్రయత్నముతో భక్తిలో అతిశయిస్తున్నాము. अपना खुद का धार्मिकता को पहना हुआ है, మన స్వనీతిని ధరించుకున్నాము. जब तक उतारेगा नहीं, ఎప్పటి వరకైతే ఇప్పివేయమో परमेश्वर वरदान देने वाला वस्त्र पहन नहीं सकता है. దేవుడు వరముగా ఇచ్చిన ఆ వస్త్రమును ధరించుకోలేము. मुझे सुनने वाला भाई बहनों, నా మాట వింటున్న సహోదర సహోదరి, आज आप कौन सा कपड़ा पहनकर बैठा है? ఈ రోజు మీరు ఏ వస్త్రమును ధరించుకొని కూర్చున్నారు? हो सकता है बाप्टिस्म लिया है. బాప్టిజం తీసుకుండొచ్చు. आप कैसा बाप्टिस्म लिया है? ఎలా బాప్టిజం తీసుకున్నారు? मैंने समर्पण किया, నేను సమర్పించుకున్నాను, मैंने कानून पालन किया, నేనే నియమాలు పాటించినాను, मैं वो छोड़ा ये छोड़ा, నేను దాన్ని దీన్ని వదిలిపెట్టినాను, मैं ऐसा काम किया, నేను ఇట్లా పనులు చేసినాను, ये सब करके मैं बाप्टिस्म लिया तो ఇవన్నీ చేసి నేను బాప్టిజం తీసుకుంటే, भाई बहन, సహోదర సహోదరి, वो तुम खुद पहना हुआ कपड़ा है. అది నీవు సొంతంగా ధరించుకున్న వస్త్రములు. हालेलुया. హల్లెలూయా. याद करना, జ్ఞాపకం చేసుకో, महाराजा देने वाला कपड़ा तू नहीं पहना. రాజు ఇచ్చే వస్త్రము నీవు ధరించుకోలేదు. वो रास्ता में देखने वाला सबको लेकर आया, ఆ దారిలో కనబడుతున్న అందరినీ తీసుకొచ్చిన, सबको मुफ्त में दे दिया, అందరికీ ఉచితంగా ఇచ్చిన, कोई कीमत देकर खरीदा नहीं है. ఎవరు వెల చెల్లించి కొనలేదు. उद्धार परमेश्वर का वरदान है, రక్షణ దేవుని యొక్క వరమై ఉన్నది. किसी का कामों के द्वारा नहीं है. ఎవరి క్రియల్ని బట్టి కాదు. जो लोग विश्वास करेगा, ఎందరైతే విశ్వసిస్తారో, मैं बिगड़ गया है, నేను చెడిపోయినాను, अभी मैं कुछ नहीं कर सकता है, స్వయంగా నేను ఇప్పుడు ఏమీ చేయలేను, मेरे लिए एक पशु काटा गया है. నా కొరకు ఒక పశువు వధించబడినది. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. हे आदम, ఆదాము, तुम जमा किया हुआ पत्ता से बनाने वाला कपड़ा नहीं, నీవు పోగు చేసుకున్న ఆకులతో కుట్టే వస్త్రము కాదు. तुम्हारा जिनमें क्या कमी हो गया बोल दो, నీ జీవితంలో ఏమి కొదవైందో చెప్పు, तू किधर हर गया बोल दो, ఎక్కడ ఓడిపోయావో చెప్పు, और परमेश्वर के वायदा को कबूल करो, దేవుని యొక్క వాగ్దానమును అంగీకరించు, अपना पुत्र को कबूल कर, తన కుమారుని అంగీకరించు, परमेश्वर के धार्मिकता के सामने आज्ञाकारी करो, దేవుని యొక్క నీతి ఎదుట విధేయత చూపించు, तब परमेश्वर खुद तुमको वस्त्र देगा. అప్పుడు దేవుడు స్వయంగా నీకు వస్త్రమునిస్తాడు. एक पशु काटा गया है, ఒక పశువు వధించబడినది, उससे दो काम है, దాన్ని బట్టి రెండు పనులు జరుగుతున్నాయి. उसके द्वारा हमको जीवन मिलता है, దాన్ని బట్టి మనకి జీవము और దొరుకుతున్నది, उसके द्वारा हमको कपड़ा भी मिलता है, దాన్ని బట్టి మనకి వస్త్రము కూడా దొరుకుతున్నది. हमको खाने के लिए एक बकरा है वो, మనం భుజించడానికి ఉన్న మేక అది, और हमको पहनने के लिए एक भेड़ है वो, మనం ధరించుకోవడానికి గొర్రె పిల్ల हमारा प्रभु यीशु मसीह మన ప్రభువైన యేసుక్రీస్తు हमको उद्धार देने वाला है, మనకు ఆయన రక్షణ ఇచ్చువాడు, हमको जीवन देने वाला है, ఆయన మనకు జీవమునిచ్చువాడు, और हमको महिमा से
पहनाने वाला है। ఆయన మనల్ని మహిమ చేత ధరింపజేయువాడు. प्रेज द लॉर्ड। హల్లెలూయా. आज रात तुम्हारा हालत क्या है? ఈ రాత్రి మీ పరిస్థితి ఏంటి? भक्ति पहना है क्या? భక్తిని ధరించుకున్నారా या महिमा पहना है क्या? లేక మహిమని ధరించుకున్నారా? ग्लोरी हालेलुया। హల్లెలూయా. परमेश्वर हमको भक्ति पहनाने वाला नहीं, దేవుడు మనకి భక్తిని ధరింపజేయవాడు కాదు. व्यवस्था के लोग भक्ति पहना, ధర్మశాస్త్రం సంబంధించిన వారు భక్తిని ధరించుకున్నారు. यानी में ऐसा नहीं, కొత్త నిబంధన ఇట్లా కాదు. भक्ति का कपड़ा नहीं, భక్తి వస్త్రములు కాదు, महिमा का वस्त्र। మహిమా వస్త్రములు. प्रवेश मसीह का दुल्हन ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె भक्ति का कपड़ा पहना हुआ नहीं, భక్తి యొక్క వస్త్రములు ధరించుకున్నది కాదు, महिमा का कपड़ा पहना हुआ। మహిమా వస్త్రములు ధరించుకున్నది. पाप के कारण పాప కారణమును బట్టి जो ईश्वरीय स्वभाव हमको नष्ट हो गया, ఏ దైవిక స్వభావములు అయితే మనకి నష్టమైనవో वो स्वभाव हमको वापस मिलना है। ఆ స్వభావములు మనకి తిరిగి దొరకాలి. हालेलुया। హల్లెలూయా. भक्ति सेवकाई नहीं, భక్తి పరిచర్య కాదు, ईश्वरी के स्वभाव हमको मिलना चाहिए। దైవిక స్వభావములు మనకి దొరకాలి. धार्मिकता पवित्रताई को हम पहनना चाहिए। నీతిని పరిశుద్ధతను మనం ధరించుకోవాలి. प्रेज़ द लॉर्ड। హల్లెలూయా. और उस वस्त्र का ऊपर पहनने वाला कई अलंकार का वस्तु भी है। ఆ వస్త్రం పైన ధరించుకున్న అనేక అలంకార వస్త్రములు కూడా ఉన్నవి. प्रभु का मर्जी तो अगले बात हम देखेंगे। దేవుని చిత్తమైతే తర్వాత ఉన్న విషయంలో చూద్దాం. हालेलुया। హల్లెలూయా. तो कई विषय को हम पहनने का है, అనేక విషయాలను మనం ధరించుకోవాలి. हम वैसे हम देखेगा तो भी మనం చూస్తే हम मसीह को पहनना, క్రీస్తుని ధరించుకోవాలి. जब मैं बाइबल पढ़ते मसीह को ही पहनना, వాక్యములు మనం చూస్తున్నాము క్రీస్తునే मतलब ధరించుకోవాలి. मसीह में जो ईश्वरी के स्वभाव है, అనగా క్రీస్తులో ఏదైతే దైవిక స్వభావములు ఉన్నవో वो ही स्वभाव हमको पहन लेने का है। ఆ స్వభావములనే మనం ధరించుకోవాలి. इसके लिए है बपतिस्म। దీని కొరకే ఈ బాప్టిసము. हालेलुया। హల్లెలూయా. कोई धर्म में मिलने के लिए नहीं, ఏదో మతములో కలవటానికి एक కాదు, भक्ति का कार्यक्रम नहीं हो, ఏదో భక్తి యొక్క కార్యక్రమం కాదది. नष्ट हो गया ईश्वरीय स्वभाव को दोबारा पहनने के लिए। నష్టమైపోయిన దైవిక స్వభావములను తిరిగి ధరించుకోవడానికి जिनमें मसीह है, ఎవరిలోనైతే క్రీస్తు ఉన్నాడో उसका जीवन में भी मसीह दिखाई देना। వారి జీవితంలో కూడా క్రీస్తు కనపడాలి. हालेलुया। హల్లెలూయా. एक तरफ मसीह का जीवन व्यक्तिगत जीवन में अनुभव करते तो ఒకవైపు అయితే క్రీస్తు యొక్క జీవం వ్యక్తిగత జీవితంలో అనుభవిస్తే दुनिया के सामने मसीह को प्रकट करने वाला है। లోకం మీద క్రీస్తుని మనం కనపరచువారము. हमारा धार्मिकता, మన నీతి, हमारा पवित्रताई, మన పరిశుద్ధత, हमारे ईश्वरीय स्वभाव के द्वारा మన దైవిక స్వభావముల ద్వారా हम मसीह को दुनिया के सामने ऐलान करने वाला है, మనము క్రీస్తును లోకం మీద కనపరచువారము, मसीह को प्रदर्शन करने वाला है, క్రీస్తును ప్రదర్శించువారము, हम मसीह को पहना हुआ है। క్రీస్తుని ధరించుకున్నాము. इसके लिए हम बपतिस्म लेता है। దీని కొరకు మనం బాప్టిజం తీసుకుంటున్నాము. इसलिए मुझे सुनने वाला भाई बहन, అందుకే నన్ను మాట వింటున్న సహోదర సహోదరి, बपतिस्म लेकर क्या पहना है? బాప్టిజం తీసుకుని ఏం ధరించుకున్నావు? हमें कलीसिया का कानून पहना है क्या? సంఘం యొక్క నియమాలు ధరించుకున్నావా? गीत गाना, तरीका में आना जाना, आमीन, ये सब है क्या? పాటలు పాడడం, పద్ధతిగా వచ్చి వెళ్ళడం అదేనా? या ईश्वरीय स्वभाव को पहना है क्या? లేక దైవిక స్వభావములను ధరించుకున్నావా? खुद को परख देखिए, స్వయంగా పరీక్షించి చూడు. आप कपड़ा पहना है क्या? మీరు వస్త్రము ధరించుకున్నారా? या परमेश्वर के सामने नंगा है क्या? లేక దేవుని దిగంబరులుగా ఉన్నారా? अपना प्रयास से पत्ता से बना के पहन के बाद మీ ప్రయాసముతో కచ్చడములు చేసుకొని मुझे कपड़ा है करके बोल के बैठा है क्या? నాకు వస్త్రం ఉంది అని చెప్పుకొని కూర్చున్నారా? आज कम से कम परमेश्वर सामने मान लेगा क्या? కనీసం ఈ రోజు దేవుని ఎదుట మీరు ఒప్పుకుంటారా? प्रभु ने मैं नंगा है। ప్రభువా నేను దిగంబరిని. हालेलुया। హల్లెలూయా. असली हाथ मान लेगा तो నిజమైన పరిస్థితి ఒప్పుకుంటే एक पशु काटा गया है ఒక పశువు వధించబడినది. तुमको जीवन देने के लिए, నీకు జీవమునివ్వడానికి, तुमको कपड़ा देने के लिए, నీకు వస్త్రమునివ్వడానికి, दोनों के लिए एक ही पशु वध किया गया है। ఈ రెండిటి కొరకు ఒక పశువు వధించబడినది. प्रभु यीशु मसीह को कबूल करो ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించు. और बपतिस्म के द्वारा यीशु मसीह को पहन लो, బాప్టిసము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తును ధరించు. ताकि हमारा जीवन में यीशु का जीवन अनुभव करे। మన జీవితంలో క్రీస్తు యొక్క జీవమును అనుభవించడానికి, बाहर देखने वाला मसीह को हमारे जीवन में देख सके। బయట చూచువారు క్రీస్తుని మనలో చూడడానికి. प्रभु को कृपा दे। దేవుడు మీకు ఇంకా आइए हम प्रार्थना करेंगे। రండి మనం ప్రార్థిద్దాం. प्यारे स्वर्गीय तेरे धन्यवाद देता हूं, ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు तेरे తెలియజేస్తున్నాం. वचन को लिए धन्यवाद है। నీ వాక్యము కొరకు స్తోత్రములు. जितने लोग तेरे वचन सुन रहे हैं प्रभु, ఎందరైతే నీ వాక్యం వింటున్నారో ప్రభువా, अपना जीवन को एक बार परखने के लिए कृपा दे। వారి జీవితమును ఒకసారి పరీక్షించడానికి నీ కృపనివ్వండి. वो सचमुच में मसीह को पहना है क्या? నిజంగా వారు క్రీస్తుని ధరించుకున్నారా? हो सकता है वो लोग बपतिस्म लिया करके सोचते होंगे, బాప్టిజం తీసుకున్నారని అనుకోవచ్చు, लेकिन मसीह को पहना है क्या? కానీ క్రీస్తుని ధరించుకున్నారా? नष्ट हो गया महिमा उसको वापस मिल गया क्या? నష్టమైపోయిన మహిమ వారికి తిరిగి దొరికినదా? ईश्वरीय स्वभाव उसका जीवन में दिखाई देते क्या? దైవిక స్వభావాలు వారి జీవితంలో కనబడుతున్నాయా? अपने आप को परखने की कृपा दे प्रभु। తమకు తాము పరీక్షించుకోవడానికి కృపనివ్వు हर దేవా. प्रकार का धोखा से उनको बचा लो प्रभु। ప్రతి విధమైన మోసం నుండి వారిని కాపాడు ప్రభు. आत्मीय आंखों को खोल दे వారి ఆత్మీయ నేత్రములను తెరువుము प्रभु। उस उद्धार का कपड़ा और धार्मिक कपड़ा से उनको पहना ले प्रभु। ఆ నీతి వస్త్రము, రక్షణ వస్త్రంతో వారిని ధరింపజేయ ప్రభు. सबको तेरे हाथ में सौंपता हूं, అందరిని నీ చేతికి సమర్పిస్తున్నాను. महिमा तुझे मिले। సమస్త మహిమ మీకే చెల్లుగాక. मसीह यीशु के नाम से मानता पिता, యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. आमीन। ఆమేన్.